ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన సహోదరులారా, ఈ దినం మనము మంచి దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో చూసి మనం నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే అర్థం కాదు సహోదరులారా. ఒకసారి మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే బైబిల్ గ్రంథం తీయండి. ఆదికాండము 6వ అధ్యాయము మనము చూసినట్లయితే, యెహోవా ఈ తరమ వారిలో నీవే నా ఎడల నీతిమంతుడు ఎండుట చూసింది కనుక నీవు నీ ఇంటి వారును 4వ అధ్యాయం చూసినట్లయితే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనెను. తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలు కనెను. ఏబేలు గొర్రెలు కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. సహోదరులారా, మనం ఈ దినము కయ్యను హేబేల్ ఎందుకు చంపాడు అనే విషయం కోసం మనము ధ్యానిద్దాం సహోదరులారా. లాస్ట్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు వాక్యం అర్థం కాదు. మీరు లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో మంచి టిప్ చెప్తాను సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కయ్యూని హేబేల్ ఎందుకు చంపుతాడంటే, మనం బైబిల్ గ్రంథంలో చదివాం కనుక 4వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, కయ్యూను ఆదాముకి మొదటి కుమారుడు, హేబేలు సెకండ్ కుమారుడు. సహోదరులారా, హేబేల్ కయ్యూను ఎందుకు చంపుతాడంటే, కయ్యూను అర్పించిన బలి దేవునికి ఇష్టం ఉండదు. హేబేల్ అర్పించిన బలి దేవునికి ఇష్టకరంగా ఉంటుంది కాబట్టి హేబేల్ అర్పించిన బలి దేవుడు అంగీకరిస్తాడు. కయ్యూను తన పొలంలో పండిన కూరగాయలు అయితే తెచ్చి దేవునికి అర్పించిన దేవుడు అంగీకరించడు. ఎందువల్లంటే దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టినట్లు మన హృదయం శుద్ధి చేసుకొని దేవునికి అప్పగిస్తేనే ఆయన స్వీకరిస్తాడు. కానీ మనం మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తేనే స్వీకరిస్తాడు. కానీ మనస్ఫూర్తిగా లేకుండా ఏదో ఇచ్చావులే దేవుడే చూసుకుంటారులే అన్నట్లు కాదు సహోదరులారా. మనం ఏది దేవునికి ఇచ్చినా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అది భలే కాదు. దేవునికి ఏది అర్పించాలన్నా అది దేవుడు చెప్తున్నాడు, మీరు మనస్ఫూర్తిగా నాకు ఇస్తేనే తప్ప నేను స్వీకరించనని సెలవిచ్చాడు సహోదరులారా. అలాగే వీళ్ళిద్దరూ దేవునికి బలి అర్పిద్దామని కయ్యూను వెళ్తాడు. తన పొలంలో పండిన కూరగాయలని ఆకుకూరలు దేవునికి అర్పిద్దామని కయ్యూని పట్టుకెళ్తాడు. వీళ్ళిద్దరిలో అర్పించినవి కయ్యూని అర్పించిన దేవుడికి నచ్చుతుంది, కానీ హేబేల్ అర్పించిన నచ్చదు సహోదరులారా. దానివల్ల కయ్యూని మీద విపరీతమైన కోపం పెట్టుకుంటాడు సహోదరులారా. హేబేల్ కయ్యూను జ్ఞాపకం చేసుకోండి సహోదరులారా. మనం ఆదిలోనే చూసినట్లయితే కయ్యూను చూశారు కదండి ఏ విధంగా తయారయ్యాడో. తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరించాడని తమ్ముడి మీద పగ పెంచుకుంటాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ సహోదరులారా? మనము వాక్యాన్ని ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనం అటువంటి బుద్ధి కలిగి ఉండకూడదండి. ఎందుకంటే ఒకవేళ నచ్చలేదేమో, ఒకవేళ మనము దేవుడికి నచ్చని పని ఏదైనా చేసామేమో, ఆ తర్వాతైనా సరి చేసుకోవచ్చు కదా. ఆ తర్వాతైనా ప్రభువా నన్ను క్షమించు, నేను నీకు ఇష్టకరంగా నేను అర్పించలేదు, నన్ను క్షమించు దేవా, తర్వాత అయినా నేను మంచిగా నా హృదయాన్ని శుద్ధి చేసుకొని నీకు అర్పించే హృదయాన్ని నాకు దయచే ప్రభు అని అడగొచ్చు కదా. కానీ తను అక్కడ అలా అడగడు. అందుకే హేబేల్ బలిని దేవుడు అంగీకరిస్తాడు, కయ్యూని బలిని అంగీకరించడు. సహోదరులారా, దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, నేనిచ్చే సజెషన్ ఏంటంటే సహోదరులారా, మనము సహోదరుల మీద ప్రేమ కలిగి ఉండాలి, కానీ ఇలా పగ పెంచుకోకూడదండి. పగ పెంచుకుంటే దేవుడు మన ప్రార్థన వినడు. మనం చేసింది వ్యర్థమైపోతుంది సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలంటే ఆయన కొన్ని నిబంధనలు పెట్టాడు, ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవేంటంటే విరిగి నలిగిన హృదయము మీరు నాకు ఇస్తేనే తప్ప నేను మీ ప్రార్థన వినను, మీరు నాకు ఏం అర్పించినా నేను అవి స్వీకరించనని దేవదేవుడు చెప్పాడు సహోదరులారా. మనము హేబేలు కయ్యూను ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనము హేబేలు మనసు కలిగి ఉండాలండి. విరిగి నలిగిన మనసు కలిగి దేవునికి అర్పించాలి.
మరి కయ్యూను అంటే దుష్ట హృదయం, దుష్ట మనసు మనకు ఉండకూడదండి. మరి కయ్యూను అలా చేయడం వల్ల ఈ భూమి మీద నుంచి మరి దేవదేవుడు ఆ ఏదైనా తోట నుంచి మరి మరి ఆదామును అవ్వని వెలివేసిన తర్వాత వాళ్ళు ఒక ప్రదేశానికి వస్తారు. అక్కడి నుంచి మరి ఈ పాపం చేసిన తర్వాత దేవుడు దేశదిమ్మరిగా ఒక ముద్ర మరి ఎదుటి మీద వేసేసి మరి దూరం చేసేస్తారు సహోదరులారా. మరి చూశారు కదండి, దేవునికి విరుద్ధమైన పని చేయడం వల్ల మరి దేవుడు ఏం చేశాడో, మరి దేవునికి నచ్చిన పని చేయడం వల్ల మరి ఏం చేశాడో మరి చూశారు కదండి సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి వాక్యానుసారమైన మనసమ్మని మనం అడుగుదామో సహోదరులారా, మనకి ఎప్పుడైతే దేవుడికి మరి నచ్చిన మనసు, నచ్చిన హృదయం, నచ్చిన తలంపులు మనకు ఉంటాయో అప్పుడే మన ప్రార్థన దేవుడు వింటాడండి. అప్పుడే మనం ఏది అర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. మనం అడిగినట్టునే అది ఇస్తాడు. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చూశారు కదండి, తప్పు చేసిన వాడు మరి ఏ విధంగా ఉన్నారో, తప్పు చేయని వారు ఎలా ఉన్నారో సహోదరులారా మనం జ్ఞాపకం చేసుకోండి. మరి 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 లాస్ట్లో మంచి టిప్ చెప్తానన్నాను కదా సహోదరులారా. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనకు మరి కయ్యూను వంటి మనసు ఉండకుండా చూసుకుందాము. హేబేలు వంటి మనసు మనకు ఉండాలి. మరి హేబేలు మనసు దేవునికి ఇష్టమైంది, కయ్యూను మనసు దేవునికి ఇష్టం కాలేదు. మరి అటువంటి మనసు మనకు ఉండకూడదు సహోదరులారా. మరి చూసిన వారందరూ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి మనకి మరి శుద్ధ హృదయం మనకి ఇమ్మని దేవుని అడుగుదాము. శుద్ధ మనసును మనకి ఇమ్మని దేవుణ్ణి అడుగుదాం. మరి ఏదైనా తప్పు చేస్తుంటే దిద్దుబాటు మనకి సంతోషకరంగా తీసుకోవాలి. మరి దిద్దుబాటు నాకు సంతోషకరం, నాకు దీవెనకరమైన బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు అంటారు. మనం అటువంటి మనసు కలిగి ఉండాలి సహోదరులారా. మరి కయ్యూను వంటి మనసు మనకు వద్దు, హేబేలు వంటి మనసు మనకి ఇమ్మని దేవుని అడుగుదాం. మరి జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దైవ గ్రంథం మనం చూసినట్లయితే మనకి ఇటువంటి దుష్ట మనసు మనకు ఉండకూడదు. చూసాం కదా, కన్న తమ్ముడిని, తన తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడండి. మరి అది దుష్ట మనసు కాదా? మరి అటువంటి మనసు మరి దేవుడికి అసహ్యకరం అండి. మరి దేవుడు ఇక్కడ అంటాడు, నువ్వు మరి నీ తమ్ముని రక్తం నేల నుంచి మరి మొర్ర పెడుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేసావంటే మరి తనకి సమాధానం ఉండదు. మరి అంతకుముందు కయ్యూనా నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి నేను కావలివాడనని మరి ఇటువంటి మరి ఎలాంటి సమాధానం ఇస్తాడో సహోదరులారా చూడండి. మరి అలాంటి మనసు మనకు వద్దండి, మనకు వద్దు సహోదరులారా, మనకు వద్దు స్నేహితులారా. మనకు మంచి మనసు కావాలి. ఎలాంటి వారినైనా ప్రేమించే మనసు కావాలి, ఎలాంటి వారినైనా కనికరించే మనసు కావాలి. అటువంటి మనసే దేవునికి ఇష్టం. మరి అటువంటి మనసు మనకి ఏమైనా అడుగుదాము. మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియో మరి ఇంతవరకు చూసారని నేను నమ్ముచున్నాను సహోదరులారా. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలని నేను నమ్ముచున్నాను. మరి మనం ముగించుకుందాము మా స్నేహితులారా, ప్రియమైన దేవుని పిల్లలారా. మనకి దేవుని మనసు, మంచి మనసు ఇమ్మని అడుగుదాము. కయ్యూను వంటి దుష్ట మనసు మనకొద్దు, హేబేలు వంటి మంచి మనసు మనకి ఇమ్మని దేవాది దేవుడిని అడుగుదాము సహోదరులారా. మరి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరూ. మరి ఈ వాక్యము మీకు అందరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరి హృదయాల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను సహోదరుల. ప్రతి ఒక్కరికి ఈ వీడియో మరి ఉపయోగపడితే, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సహోదరులారా. ఈ వీడియో అనేక మందికి చేరాలండి. మరి ఇలాంటి వీడియోలు మీ ముందుకు నేను ఎన్నో తేవాలని, ఆ అవకాశం నాకు దేవుడు ఇంకానూ ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్ సహోదరులారా. మనం సెలవు తీసుకుందాము. మీకు అందరికీ ఆమేన్, ఆమేన్.